హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు మీకు భీమిలి గురించి చెప్పబోతున్నానండి. భీమిలి టూర్. ఈ భీమిలిలో బాగా ఫేమస్ ఏంటంటే ఇక్కడ భీమిలి బీచ్ కొంచెం బాగా ఫేమస్ అండి. వైజాగ్ తర్వాత వైజాగ్ బీచ్ తర్వాత భీమిలి బీచ్ బాగా ఫేమస్. చూడండి ఇది చూస్తుందంతా కూడాను మనం స్నానాలు చేయడానికి బాగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అంతా బావుంటుందండి. ఇది స్టార్టింగ్ భీమిలిలో స్టార్టింగ్ ప్లేస్ అనమాట ఇది. భీమిలి మనకి ఎప్పుడైనా భీమిలి ఎళ్ళాలంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు వైజాగ్ నుంచి భీమిలి 30-35 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడికి రావాలంటే వైజాగ్ నుంచి హైవే మీద నుంచి రావచ్చు. లేదా రుషికొండ మీద నుంచి కూడా రావచ్చు. ఈ 2 వేస్ ఉంటాయి. కానీ రుషికొండ ద్వారా వస్తే మాత్రం చాలా మొత్తం అంతా బీచ్ వ్యూ ఉంటుంది. చాలా చాలా బావుంటది. చూసారా? ఈ ప్లేస్ అంతా కూడాను మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. స్నానాలు గట్టా చేయొచ్చు. ఎటువంటి డేంజర్ ఏమి ఉండదు. మనం ఇలాగా ఈ భీమిలి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్తే చాలా బావుంటుంది. అది కొత్తగా తయారు చేసిందండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి. సేమ్ గోవాలో ఉండే అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట. మొత్తం తాటి చెట్లతో, కొబ్బరి చెట్లతో. ఈ కొబ్బరి చెట్ల యొక్క స్పెషలే ఈ భీమిలిలో మరొక నెక్స్ట్ కొత్తగా బావుంటుంది. మీరు కూడా చూస్తారది. సాధారణంగా మనం వైజాగ్ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను మనం భీమిలి ఎళ్లి చూడాలనుకుంటారు. చూడాల్సిన ప్లేసే. కానీ ఎప్పుడైనా మీరు భీమిలి చూడాలనుకుంటే వైజాగ్ నుంచి అటువైపు ఈ సముద్రం పక్క నుంచి ఉంటుంది బీచ్ రోడ్. బీచ్ రోడ్ ఎవరన్నా ప్రిఫర్ చేస్తేనే చాలా బావుంటుంది కూడాను. మొత్తం అంతా బైక్ మీద, కారు మీద దేని మీదైనా రావచ్చు. మొత్తం అంతా కూడా ఫుల్ రోడ్డుంటుంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చూసారా ఇలాగే ఉంటుంది రోడ్ అంతా కూడాను. వైజాగ్ టు బీచ్ భీమిలి బీచ్ వరకు ఇలాగే ఉంటుంది. బీచ్ రోడ్ అంతా కూడాను. 30-35 కిలోమీటర్స్ ఉంటుంది. చూసారా? ఇక్కడి నుంచి చూసారా అక్కడ కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్లు మాత్రం సేమ్ గోవాలో ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది అక్కడ అట్మాస్ఫియరు. మనం ఎప్పుడైనా సరే అక్కడికెళ్ళి చేపలు గట్టా పరుచుకొని మనం ఫుడ్ గట్టా ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యాహ్నంతో ఫుడ్ చేసుకోవడం గానీ సంథింగ్ చాలా బావుంటుంది అక్కడ తినడానికి. అక్కడ ఆడుకోవడానికి. పిక్నిక్ స్పాట్ మాత్రం చాలా ఎక్సలెంట్. బాగా అసలు పిక్నిక్ టైమ్ గానీ, ఎనీ సండే అసలిక్కడ ఖాళీ ఉండదు. సండే అండ్ సాటర్‌డే చూసారా? దీనికి ఎదురుగా ఎర్రదెబ్బలనేది ఒకటుంటుందండి. ఎర్రదెబ్బలు మీరు వినే ఉంటారు. ఎర్రదెబ్బలంటే ఫుల్లు మట్టితో తయారైందనమాట. అది ఆటోమేటిక్‌గా తయారైందే తప్ప ఎవరు తయారు చేసింది కాదు. ఎర్ర మట్టి దెబ్బలు అంటారు. అదొకటి బాగా ఫేమస్. ఒకప్పుడైతే బాగా ఉండేది. ఇప్పుడు కాదు. ఇప్పుడు వర్షానికి గట్టా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పోయింది. చూసారా? ఇలాగే తాటి చెట్లుంటాయి. కొబ్బరి చెట్లు సారీ కొబ్బరి చెట్లు. అదిగోండి. ఇవి మనం మాన్యుయల్‌గా వేసినవే ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా. పుట్టినవేం కాదు. మనం తీసుకొచ్చి ఏసినవే. చూడండి. చాలా బావుంటుంది. మనం కూర్చొని మాట్లాడడానికి. అంత కిందనంతా ఇసుకే. చాలా బావుంటాయి. ఇక్కడి నుంచి చూసారా? ఇక్కడి నుంచి మనం సముద్రం చూడడానికి, హ్యాపీగా మాట్లాడుకోవడానికి ఫ్యామిలీతోని, కొత్తగా పెళ్ళైన వారికి చాలా చాలా బావుంటది. ఇదొక మంచి పిక్నిక్ స్పాట్ అనుకోవచ్చు. ఈ రూట్ అంతా కూడాను వైజాగ్‌కెళ్ళే వరకు 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ మొత్తం అంతా బీచ్. చాలా బావుంటుంది ఇక్కడి నుంచి. ఫోటోస్ తీసుకోవడానికైతే చాలా బావుంటుంది. మీరు ఫోటో తీసుకోవడం గట్టా పెళ్లి ఫోటో షూట్ గట్టా అయితే ఇక్కడ మీరు ప్రిఫర్ చేయొచ్చు. చూసారా? ఇదే భీమిలి బీచ్ అండి. ఈ భీమిలి బీచ్ చాలా బావుంటుంది. అక్కడ అంటే అక్కడ ఇప్పుడు మనం కొబ్బరి చెట్లు చూసాం కదా! అక్కడి నుంచి ఈ బీచ్‌కి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇలా మనం స్నానం చేయడానికి గట్టా చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ రావు. మీరు ప్రిఫర్ చేస్తే మాత్రం బైక్ ప్రిఫర్ చేయండి ఇక్కడికి రావడానికి. చాలా చాలా బావుంటుంది. ఇక్కడ మరొకటి స్పెషల్ ఏంటో చూసారా కొండ? ఆ కొండ దగ్గర కొంచెం పైన మరొక దేవుడిది ఉంటుందండి. అతను ఈశ్వరుడిది. ఇవుంది ఇలాగా ఇటు నుంచి బండి మీద వెళ్ళిపోవచ్చు ఆ గుడికి. పైన చూసారా ఆ దేవుడు? అక్కడికి వెళ్తే కొంచెం బావుంటుంది. స్పెషల్‌గా ఉంటుంది. అక్కడి నుంచి సముద్రం మొత్తం ఫుల్‌గా కనిపిస్తదండి దేవుడి దగ్గరికి ఫుల్‌గా ఎళ్తే. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.